హాయ్ గాయ్స్, మూవీ చూసుకొని ఇంటికైతే వచ్చేసాము. కన్నప్ప మూవీ గురించి ఇప్పుడు ప్రశాంతంగా నిదానంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ కన్నప్ప మూవీ స్టార్ట్ అవడమే మన శివపార్వతులైనటువంటి అక్షయ్ కుమార్ గారు ఇంకా కాజల్ అగర్వాల్ గారితో అయితే మూవీ స్టార్ట్ చేస్తారు. అంటే ఓపెన్ అవ్వడమే వాళ్ళతో ఓపెన్ అవుతుంది. ఇంకా కాళహస్త్రి సాంగ్ అయితే ఫస్ట్ మూవీలో అయితే ప్లే అవుతుంది. మూవీ చాలా బాగుంది. నేనైతే మంచి అన్న అయితే అక్కడక్కడన్నా ఓవర్ యాక్షన్ ఉంటుందేమో, లేదంటే ఇంకా ఓవర్గా మూవీ సీన్స్ ఏమన్నా ఉంటాయేమో అనేసి ఎక్స్పెక్ట్ చేశా. కానీ చాలా సెటిల్డ్గా అయితే తీశారు మూవీ. ఎక్కడ ఎవరిని హర్ట్ చేయకుండా అయితే తీశారనిపించింది. ఇంకా మోహన్ లాల్ గారు కానీ, ఇంకా మోహన్ బాబు గారు కానీ, ఇంకా ప్రభాస్ అన్న కానీ, ఇంకా వీళ్ళ క్యారెక్టరైజేషన్ ఎక్కడ తగ్గకుండా అందరికీ ఒక లెవెల్లో హైప్ అయితే ఉంది మూవీలో. మన మంచన్న ఆయన ఎక్కువ ఎలివేట్ చేస్తాడనేసి నేనైతే అనుకున్నా. కానీ మంచన్న స్టోరీకి అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టయితే నాకు అనిపించింది. స్టోరీ అయితే చాలా బాగా అయితే నరేట్ చేసుకున్నారు. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. కానీ సెకండ్ హాఫ్లో ప్రభాస్ అన్న వచ్చిన తర్వాత మాత్రం ప్రభాస్ అన్న ఎంట్రీ నుంచి ఇంకా మూవీ అయితే జయ్యనే హైప్ లేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ప్రభాస్ అన్న వచ్చిన తర్వాత మూవీ క్లైమాక్స్ వరకు కూడా ఎక్కడ నీకు ఒక్క సెకండ్ కూడా 1 hour ఉంటుంది. ప్రభాస్ అన్న అయితే ఒక 20 minutes 18 minutes 20 minutes అరౌండ్ ఉంటాడు. కానీ 1 hour మూవీ ప్రభాస్ అన్న ఎంటర్ అయిన తర్వాత 1 hour మూవీ అయితే ఉంటుంది. 1 hour మూవీలో మనకి ఎక్కడ బోర్ కొట్టదు, చాలా బాగా అనిపిస్తుంది. స్టోరీ నరేషన్ అయితే ఇంకా బాగానే ఉంది. డైరెక్టర్ ఎవరో కానీ బాగా డైరెక్ట్ చేశారు. స్టోరీ రైటింగ్ మంచి అన్నది అన్నారు. మంచి అన్న ఇంకా ఓవర్ సీన్లు ఏమన్నా చేసి ఉంటాడేమో, ఇంకా ఓవర్ యాక్షన్ ఏమన్నా మూవీలో ఉంటుందేమో అనుకున్నా. కానీ మంచి అన్న కూడా ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేయకుండా సెటిల్డ్గా పర్ఫామ్ చేశాడు. మంచి అన్న కూడా మంచి యాక్టింగే చేశాడు. మంచి అన్న ఒక మాట అయితే అన్నాడు కదా దీంట్లో Q&A సెక్షన్లో, ఈ మూవీ నేను చూసుకున్న తర్వాత ఈ మూవీ నేను చేశాననేసి నేను అనుకున్నా. కానీ చూసిన తర్వాత మాత్రము ఆ పరమేశ్వరుడే నా వెంట ఉండి చేయించాడనే ఒక మాట అయితే, ఒక స్టేట్మెంట్ అయితే చెప్పారు కదా. ఆ స్టేట్మెంట్ అయితే యాప్ట్. ఖచ్చితంగా మూవీ అయితే అంత బాగుంది ఫ్రెండ్స్. మూవీ ఎక్కడ మీకు బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా ల్యాగ్, చాలా సీన్స్ అయితే కట్ చేయొచ్చు ఫస్ట్ హాఫ్లో. ఇంకా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఇంకా మోహన్ బాబు గారు కానీ, ఇంకా మోహన్ లాల్ గారు కానీ, శరత్ కుమార్ గారు యాక్టింగ్ అయితే ఇంకా చాలా బాగా నాకైతే నచ్చింది. మూవీ స్పాయిలర్ లేకుండా రివ్యూ చెప్పడం కోసం నేను ఎటువంటి క్యారెక్టరైజేషన్లో కానీ ఇంకా స్టోరీ కానీ రివీల్ చేయట్లేదు. మూవీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. మూవీ అయితే బెస్ట్గానే ఉంది. ఇంకా మన మంచన్న యాక్టింగ్ కూడా సెటిల్డ్గా చేశాడని చెప్పాలంటే, ఓవర్ యాక్షన్ లేకుండా మూవీకి ఎంత అవసరమో అంత బాగా అంత నీట్గానే చేశాడు. యాక్టింగ్ మరీ ఎక్కువ యాక్టింగ్ స్కోప్ ఉండే క్యారెక్టర్ కానీ అంత ఎక్కువ స్కోప్ని ఆయన తీసుకోలేదనిపించింది నాకైతే. మూవీలో కొన్ని సీన్లలో, ఎమోషన్ సీన్స్లలో ఆయన ఇంకా కొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు అనిపించింది. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే ఫుల్ సాటిస్ఫైయింగ్గా ఉన్నాను. ఇది నా ఒపీనియను. నాకైతే మూవీ నచ్చింది. మీరు చూస్తారో చూడరో అది మీ ఇష్టం. ఇంకా ఈ మూవీ రివ్యూ కోసం రివ్యూ చూసి వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా మూవీకి ఎక్స్పీరియన్స్ చేయడానికైతే వెళ్ళండి. మంచి మూవీ, మీరు మంచి ఎక్స్పీరియన్స్ పొందొస్తారు. సినిమా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సినిమా వాళ్ళు తీశారు వీళ్ళు తీశారు అనేది కాదు, మనకి మెయిన్ సినిమా బాగుంటే చాలు. సినిమా బాగుంది కాబట్టి నేను మీకు అందరికీ చెప్తా ఉన్నాను. మూవీ అయితే వెళ్ళి థియేటర్లో ఎంజాయ్ చేయండి. మూవీ అయితే బాగుంది. ఇంకా ఈ మూవీకి రేటింగ్ ఇవ్వాలా వద్దా అనేసి అయితే నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఈ మూవీ వరకు రేటింగ్ అయితే ఏమీ వద్దులే ఫ్రెండ్స్. ఇంకా ఈ మూవీ అయితే చాలా బాగుంది. ప్రభాస్ అన్న క్యారెక్టరైజేషన్ మాత్రం ఎక్సలెంట్. ప్రభాస్ అన్న క్యారెక్టర్ తర్వాతే మూవీ ఒక టర్న్ తీసుకుంటుంది. ప్రభాస్ అన్న వచ్చిన తర్వాత మూవీ హైప్ అయితే చాలా ఎక్కువ ఉంది. మూవీ కూడా అక్కడి నుంచే టర్నింగ్ పాయింట్ తీసుకొని కన్నప్ప ఈ తిన్నడు అనే క్యారెక్టరు కన్నప్పగా ఎలా మారాడు అనేది ప్రభాస్ అన్న క్యారెక్టరైజేషన్ తర్వాతే వస్తుంది ఫ్రెండ్స్. ఈ మూవీ మీలో ఎంతమంది చూశారు? చూసిన వాళ్ళు మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజుకి ఇంతే. బై బై నౌ. జై హింద్.